నియోజకవర్గం సల్లాడ మండలం మల్లారం గ్రామంలో ఈ రోజు మనం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. అయితే ఈ గ్రామంలో స్థానిక ఎన్నికల పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్థానిక ఎన్నికల గురించి ఒక మాట మాట్లాడతారా? మీ పేరేంటి? మీ దేవుడు? ఇప్పుడు ఇక్కడ మల్లారంలో స్థానిక ఎన్నికలు ఎలా ఉండబోతుంది? పోటీ ఎలా ఉండబోతుంది? తక్కువగా ఉంటుందా? ఎవరికి అవకాశం ఉండే అవకాశం ఉంది? ఇక్కడ పరిస్థితి లోకల్లో పరిస్థితి ఎలా ఉంటుంది? జనరల్గా మీకు ఎలా ఉంటుంది? లోకల్గా అయితే ఇప్పుడు ఓకే, అంటే ఇప్పుడు అధికార పార్టీ కలిసిద్ది అంటారా లేదా ప్రతిపక్షం కలిసిద్ది అనుకుంటున్నారా మీరు? ఎందుకని చెప్పండి, పర్లేదేమో. అధికార పార్టీ ఓకే, థ్యాంక్ యూ. రోడ్డు మీద యువకులు కనిపిస్తున్నారు, వాళ్ళని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నీ పేరేంటి చెప్పండి. తమ్ముడు మాట. ఇప్పుడు మల్లారంలో స్థానిక ఎన్నికల పోటీ ఎలా ఉండబోతుంది? ఈసారి అయితే మామూలుగా పోటాపోటీ ఉండేటట్టు ఉంది. ఒకటి పాటు ఓకే, గట్టిగా ఉన్నాయి. ఈసారి పార్టీలు కూడా బాగానే బలపడేటట్టు ఉన్నాయి. అంటే చేసే సంక్షేమ పథకాలు కూడా మంచిగా ఉండేటట్టు ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ పోటీలు ఎవరెవరు ఉన్నారు? పోటీ వ్యవస్థలో ఎక్కువ కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుస్తుంది ఎక్కువ. వాళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఎక్కువ అనుకుంటున్నా కాంగ్రెస్ గెలిచిద్దే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళే బలపరచుకోవచ్చు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలు సంక్షేమ ఫలాలు నీకు ఏమైనా నచ్చినాయా? ఏం నచ్చినాయి? ఇల్లు ఇస్తున్నారు, ఇల్లు ఇచ్చారు. ఓకే, మరి కరెంట్ అంటే ఫ్రీ కరెంట్ ఇచ్చారు. ఓకే, ఇకపోతే ఇప్పుడు ఫ్రీ బస్ అన్నా ఫ్రీ బస్ కూడా ఇచ్చారు. అన్నీ అన్నట్టు చేశారు, బాగానే ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సంతోషమేనా? నాకే సంతోషం. ఓకే, థ్యాంక్ యూ. ఏమండి మీ పేరేంటి? నరసింహరావు. ఏ ఊరు మీది? మల్లారం. ఇక్కడ స్థానిక ఎన్నికల పోటీ ఎలా ఉండబోతుంది? ఎవరెవరు పోటీ పడుతున్నారు ఇక్కడ? ఓకే, వీళ్ళిద్దరిలో గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి? ఎందుకని? ఓకే, ఇంకా ఏదైనా చెప్పిన మాట కానీ ఏదైనా చేయాలన్నా చేస్తారు. ఇక్కడ మల్లారం గ్రామానికి చెందినటువంటి నర్సరావు గారు ఉన్నారు. అయితే ఈ నర్సరావు గారి అభిప్రాయం ప్రకారం ఇక్కడ కటికి కిరణే గెలుస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది మనకి. మల్లారం గ్రామవాసి ఇక్కడ మరొకరు ఉన్నారు, వారిని అడిగి ఇప్పుడు మనం ఇక్కడ మల్లారం స్థానిక ఎన్నికల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమన్నా మీ పేరేంటి? మీరు ఎంతకాలంగా ఈ మల్లారం గ్రామంలో ఉంటున్నారు? ఈ 45 సంవత్సరాల్లో మీకు అభివృద్ధి గురించి ఎలా అనిపించింది? మల్లారం గ్రామ అభివృద్ధి కాంగ్రెస్ చేసిందా? ఎప్పుడు చేసినా మరి ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికల్లో మీ గ్రామ ఎన్నికలలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? కిరణ్ గారు గెలిచే అవకాశం బాగుంది. ఎందుకని? ఎందుకంటే వ్యక్తిగతంగా చాలా ఓకే, ఇంకా వాళ్ళు కూడా చేస్తారని నమ్మకం. చాలా మంచోడు చేయాలి. ఇక్కడ మనకి పసుపులేటి అచ్చయ్య గారు కూడా ఈ మల్లారం గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికల్లో పోటీలో కూడా కటికి కిరణే గెలుస్తారని చెప్పేసి బాబాయ్ చెప్పడం జరిగింది. తమ్ముడు మీ పేరేంటి? ఏ ఊరు మీది? ఇక్కడ స్థానిక ఎన్నికల పోటీ ఎలా ఉంది? ఏ పార్టీలు పోటీలో ఉంది? కాంగ్రెస్ బీఆర్ఎస్. ఇప్పుడు దీంట్లో ఏది గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఓకే, ఇక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అసలు ఎన్నికల పోటీ ఎలా ఉండబోతుంది? చాలా టఫ్గా ఉందా? ఓకే, ఇప్పుడు ఈ అభ్యర్థుల్లో ఎవరికి అవకాశాలు ఉంటాయి అంటారు మీకు తెలిసి? ఇక్కడ అభివృద్ధి ఏ ప్రభుత్వంలో ఎక్కువ జరిగిందని మీరు అనుకుంటున్నారు? అంటే మల్లారం గ్రామంలో ఎక్కువ అభివృద్ధి ఏ ప్రభుత్వ కాలంలో జరిగింది? కాంగ్రెస్ అప్పుడే జరిగిందా? సరే, ఓకే. ఇక్కడ మనకి మల్లారం గ్రామ యువకుడు మోహన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మల్లారం గ్రామాభివృద్ధి ఎక్కువ జరిగిందని చెప్పేసి మనకి ఇప్పుడు చెప్పడం జరిగింది. మల్లారం గ్రామంలో ఇక్కడ మనం ఎస్సీ కాలనీలో ఉన్నాము. ఎస్సీ కాలనీలో ఇక్కడ మహిళలు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి ఇప్పుడు మల్లారం గ్రామంలో ఉన్నటువంటి స్థానిక ఎన్నికలు ఎటువంటి పరిస్థితి ఉందో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా మీ పేరేంటి? మీ పేరేంటమ్మా? మీదే ఊరు? మల్లారమేనా? ఇక్కడ ఇప్పుడు ఎన్నికల పరిస్థితి పోటీ ఎలా ఉంది? పోటీగా ఉందా? ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి?
సరే ప్రభుత్వ పథకాలు వచ్చినాయి మీకేమన్నా? ఇప్పుడు బస్సు ఫ్రీయే, గ్యాస్ బండ్లకు పడుతున్నాయి, కరెంటు 0 బిల్లు, ఇంకా ఇకేం లేదు. పెన్షన్ రావట్లేదా మీకు? మాకు పెన్షన్ ఎప్పటి నుంచే వస్తుంది, ఇలా ఆయన గెలిచినప్పుడు కాదుగా, ఎప్పటి నుంచో రేషన్ కార్డు కొత్త ఇప్పుడు మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా? కొత్త రేషన్ కార్డు రాలేదు, అయ్యాయి ఇంత ఇచ్చారు. అయ్యానాయా వచ్చిందా? రేషన్ కార్డు కూడా వచ్చిందా? మీ పేరేంటి? మీ పేరేంటండి? సంగీత. సంగీత. ఇక్కడ ఎన్నికల పోటీ ఎలా ఉండబోతుంది? ఎలా ఉండబోతుందంటే బలంగా ఉందా? ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? కిరణాన్న గెలుస్తారని మీరు అనుకుంటున్నారా? ఎందుకని అట్లా? పోటీ గట్టిగా ఉంది. ఎందుకే మేడ్చంద్. ఎవరు మీది? ఇదే మా ఊరు మన్నయ్య బలరాం. ఓకే ఓకే ఓకే. చిన్న ఇక్కడ స్థానిక ఎన్నికల పోటీ ఎలా ఉండబోతుంది? చాలా రసవత్తరంగా ఉంది. చాలా రసవత్తుంది. ఫోటా పోటీగా ఉంది. ఫోటా పోటీగా ఉంది. ఎవరెవరు పోటీలు ఎవరెవరు ఉన్నారు? నాకు తెలిసినంత వరకు అయితే కిరణ్ అన్న ఒకడు ఉంది, మేడ్ బస్సు గారు మా పెద్దనాన్న ఒకడు ఉంది. వీళ్ళలో ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి మీకు తెలిసి? కిరణ్ చేస్తున్నా. ఎందుకని? అంటే అన్నట్లో మంచి కాలేజీ అంటే ఎవరెవరు చదువుకున్నారు, ఏం నిరుద్యోగత ఉంది, ఉపాధికి ఏం కావాలి అని ఏవి అందరికీ మంచి ప్లానింగ్ ఉంది. ఓకే కాబట్టి కిరణ్ గెలుస్తున్నా అవుతుంది. ఓకే ఓకే. థ్యాంక్ యూ తమ్ముడు. అన్నగారు మీ పేరేంటి? మా పేరు బూటి అంజి, మల్లారం గ్రామ పంచాయతీ. అన్నగారు ఇప్పుడు మీ గ్రామంలో ఎన్నికల పరిస్థితి, స్థానిక ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది? మా గ్రామంలో 2 పార్టీలుగా పనిచేస్తున్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యువ నాయకుడు, విద్యావంతుడు కటి కిరణ్ కుమార్ని ఎన్నుకుంటే ఊరు డెవలప్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. మేము కటి కిరణ్ కుమార్ గారినే ఎన్నుకుంటున్నాం. మా ఆలోచన యూత్ కూడా కిరణ్ కుమార్ గారు ఒకటే మా పిల్లలకి ఒకటే వాగ్దానం చేసిండు, నేను గెలిస్తే ఖచ్చితంగా సెటిల్ ఇండోర్ కోర్ట్ కట్టిస్తానన్న టైప్లో మాకు మాట ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ ఇల్లు కూడా కటి కిరణ్ కుమార్ గారే ఇప్పించారు. ఇది ఇంద్రమ్మ ఇల్లు. కొత్తగా పెళ్ళైన రేషన్ కార్డులు లేని వ్యక్తులకి కటి కిరణ్ కుమార్ దగ్గరుండి ఎంఆర్ఓ ఆఫీసుకు పోయి చాలామందికి కిరణ్ కుమార్ గారు రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఏ చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఎంఆర్ఓ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ చొరవతో ఉంటాడు. అందరికీ న్యాయం చేసే నాయకుడు అని మేము అనుకుంటున్నాం. మా నమ్మకం కూడా కటి కిరణ్ కుమార్ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తాడని మా నమ్మకం. ఇప్పుడు మనం మల్లారం గ్రామ వాస్తవ్యులు అయినటువంటి బూకి అంజీ గారితో మాట్లాడడం జరిగింది. అంజీ గారు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ మల్లారం గ్రామ పంచాయతీలో కిరణ్ కుమార్ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి చాలా విశ్వాసంతో చెప్తున్నారు.